భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి, చుట్టుప్రక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా లాల్ దర్వాజాలోని చారిత్రాత్మక శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు జారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత శుక్రవారం రోజున లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయము 118వ వార్షిక బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణ, శిఖర పూజ, కలశ స్థాపనతో మన హైదరాబాద్ నగర కోత్వాల్ కమిషనర్ గారు శ్రీ సజ్జన్నార్ గారు ధ్వజారోహణ, శిఖర పూజ నిర్వహించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించినారు. మరి ఆ రోజు నుండి 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు భక్తులందరూ కూడా దర్శనమిచ్చిండ్రు. ఒకరోజు లక్షార్చన, మరో 2వ రోజు ఆదివారం రోజున ఘట స్థాపన, 3వ రోజు లక్ష బిల్వార్చన, 4వ రోజు మంగళవారము దీపోత్సవము, 5వ రోజు బుధవారము శాకంబరిగా, అదేవిధంగా 6వ రోజు ఆగస్టు 9 ఆదివారం నాడు అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. తర్వాత సోమవారం ఘట్టం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, సాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపూర్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. దక్కన్ క్రానికల్ తాజా కథనం ప్రకారం ఈ ఆలయ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. 1908లో వచ్చిన మూసీ వరదల సమయంలో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ఉత్సవాలకు ప్రోత్సాహం అందించారు. అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా బోనాలకు మరింత ప్రాముఖ్యం ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఇక్కడి అమ్మవారి దర్శనానికి ఎక్కడెక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఆలయ చరిత్ర చారిత్రాత్మకమైనది. ఎందుకంటే 1968 సంవత్సరంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం గావించబడినది. అప్పటి నడిచే దైవము శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు వారు వచ్చి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాము. అప్పుడు వారి ఆదేశానుసారమే ఈ 9 రోజుల నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ తదుపరి తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ చరిత్ర నిన్న మొన్నటిది కాదని, దానికి వేల సుదీర్ఘ ప్రస్థానం ఉందని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 1816లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి సోకినప్పుడు అమ్మవారిని శాంతింపచేయడానికి ఈ పండుగ మొదలైందని చాలామంది భావిస్తారు. కానీ అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే తెలంగాణ గడ్డపై ఈ సంప్రదాయం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నాయి. తండోపతండాలుగా చరిత్ర పరిశోధకుడు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ ప్రకారం సుమారు 3000 ఏళ్ల కిందటే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించే ఆచారం ఉంది. దీనికి నిదర్శనంగా కామారెడ్డి జిల్లా మరదాండ్ల తండా సమీపంలోని రాతిగుట్టలో స్త్రీలు నెత్తిన బోనం ఎత్తుకున్న శిల్పాలు కనుగొన్నారు.
అంతేకాకుండా సుమారు 1600 ఏళ్ల కిందటి విష్ణుకుండకునుల కాలం నాటి గర్భ పాత్ర కూడా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట వద్ద లభించింది. కాకతీయుల పాలనలోనూ బోనాలు వైభవంగా జరిగాయి. కాకతీయ రాణి రుద్రమదేవి తన కుమార్తె ముమ్ముడబ్బకు సంతానం కలగాలని ముగిల్చర్లోని ఏకవీరాదేవికి బోనం సమర్పించినట్లు ఏకకామనాథుని ప్రతాప చరిత్ర గ్రంథంలో ఉంది. పండిత ఆరాధ్య చరిత్రలో కూడా ఈ ఉత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. బోనాల పండుగ గురించి అధికారికంగా ప్రస్తావించిన మొట్టమొదటి శిలాశాసనం శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. క్రీస్తు శకం 1516 మే 4న వేయించిన ఈ శాసనం ప్రస్తుతం హైదరాబాద్లోని రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని గొబ్బూరులో లభించిన ఈ శాసనంలో బోనాల పండుగ నిర్వహణ కోసం రాజ్యం నుంచి చెల్లించాల్సిన పన్నుల రద్దు చేస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నిర్మాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా కాలంలోనూ బోనాల సంప్రదాయం కొనసాగింది. షాలిబండ గ్రామంలో బోనాలు జరుపుకుంటున్న దృశ్యాలున్న ఒక సూక్ష్మ చిత్రపటం దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో గత 400 ఏళ్లుగా ఆషాఢ బోనాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఈ ఆధారాలన్నీ పరిశీలిస్తే 1816లో ప్లేగ్ వ్యాధి నిర్మూలన కోసం ప్రారంభమైందన్న వాదన కంటే ఎంతో ముందే బోనాల పండుగ తెలంగాణ జన జీవనంలో, సంస్కృతిలో భాగమైందని స్పష్టమవుతుంది. రద్దీని నివారించడానికి